ప్రభునా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచినటువంటి వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామండి. మరి మరి రూతును గురించి మనం చూసుకుంటే ఆమె రూతును గురించి ఒక్కొక్క విషయాల్లో కూడా సంఘాన్ని గురించి కూడా పోల్చి మాట్లాడుకోవచ్చు. మరి రూతు విధానము భయభక్తులు కలిగినటువంటి స్త్రీగాను చూసుకోవచ్చు. అలాగే నయోమి అలా కొడుకులు చనిపోయినప్పుడు, రూతు భర్త చనిపోయినప్పుడు తను అత్తగారిని వెంటాడింది, అత్తగారితోనే ఉంది, అత్తగారితోనే తిన్నది. నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటేనే నేను అక్కడ ఉంటానని చెప్పి వాగ్దానం చేసుకొని అత్తగారితో బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదొకటి కాదు, ఆమె లక్షణాలకు దేవుడు గుర్తించి ఆమెకు ఒక ఆదరణగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బోయజు గారి విషయంలో పరిగెరుకునేటప్పుడు ఆయన సహకారుడిగా రూతు గారికి ఏర్పరిచినట్టు బోయజ్ని ఏర్పరిచినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎందు నిమిత్తం అంటే స్త్రీలు ఎలా ఉండాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎదుటివారి పట్ల అణుకువ కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తుల ద్వారా మనకి మంచి మార్గాలు, మంచి అదృష్ట భావాలు దేవుడు ఇస్తాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ అదృష్టం అని అంటే దేవుని రాజ్యం చూడాలి, దేవునితో కలిసి జీవించాలి అని మనం భయభక్తులు కలిగి జీవించి ఉంటే ఈ భూలోకంలో ఆశ, భూలోకంలో ఆనందం అనుభవించుకుంటూ దేవుని రాజ్యం దగ్గరికి వెళతామని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎస్తేరు రాణిని గురించి చూస్తే ఆవిడ ఎంతోమంది జనానికి అక్కడికి వచ్చి కూర్చుంటే రాజుకి ఇష్టమైనటువంటి ఆ స్త్రీలందరూ కూర్చున్నప్పుడు ఏ మనిషి అయితే ఇష్టం అవుతుందో అని జనాలు చూసే ఉన్నప్పుడు ఎస్తేరు రాణిని చూపించాడు దేవుడు. ఎందుకంటే అందరూ ఆభరణాలు కట్టుకొని వచ్చారు, కానీ ఆమె తగుమాత్రమైన సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిలాగా కనపడి రాజు మనసుకి ఇష్టం కలిగినటువంటి స్త్రీలాగా కనపడింది. ఎందువల్ల అని అంటే అధికమైన అలంకరించుకోలేదు, తగుమాత్రంగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ మనసు రాజుగారికి నచ్చినట్లుగా బైబిల్ చూస్తూ ఉన్నాము. కేవలంగా అలా ఉన్నప్పటికి కూడా ఆవిడ రాణిగారిలాగా అభిషేకించినప్పటికీ కూడాను దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెను ఒక రాణిగా ఏర్పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.